మా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. రామ్ చరణ్ గారు. నమస్తే ఏపీ. చాలా దూరం నుంచి చాలా శ్రమ తీసుకుని సినిమా మీద, సినిమా ఇండస్ట్రీ మీద ప్రేమతో చాలా దూరం నుంచి వచ్చిన ప్రతి సినిమా అభిమానులందరికీ పేరు పేరున థ్యాంక్ యూ. ముందుగా రాజమండ్రి ఇవాళ ఈ జనసముద్రం చూస్తూ ఉంటే నా ఇంకో రోజు గుర్తుకొస్తుంది. మన రాజమండ్రి బ్రిడ్జ్ మీద మన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారు మొదటిసారి అక్కడ ర్యాలీ చేసినప్పుడు ఆ జనసముద్రం చూస్తే ఇలాగే ఉంది. అక్కడ కూడా రాజమండ్రిలో ఈ సినిమా షూటింగ్ చాలా చేసాం, చాలా రోజులు చేసాం. సో పవన్ కళ్యాణ్ గారికి చాలా థ్యాంక్ యూ. ఇవాళ ఇలా వచ్చినందుకు, ఇంత బిజీ స్కెడ్యూల్లో వారి మినిస్టర్స్ అందరికీ, ఇక్కడ వచ్చిన మన సినిమాటోగ్రఫీ మినిస్టర్స్ అందరికీ, మిగతా మంత్రులందరికీ చాలా థ్యాంక్ యూ అండి వచ్చినందుకు. చాలా మాట్లాడాలనుకున్నాను కానీ ముందు మీరు ఇక్కడ వెనకాల చాలా టెన్షన్గా ఉంది. ఇప్పుడు నిజంగా సినిమా పేరు గేమ్ చేంజర్, అది నిజమే. శంకర్ గారు ఎందుకు పెట్టారో తెలియదు. తెర మీద బహుశా మేము చేసే పాత్ర ఒక గేమ్ చేంజింగ్ పాత్ర, కానీ నిజ జీవితంలో మీ అందరికీ తెలుసు, కేవలం ఏపీలోనే కాదు ఇండియన్ పాలిటిక్స్కి ఉన్న ఏకైక నంబర్ 1 గేమ్ చేంజర్ ఇవాళ పవన్ కళ్యాణ్ గారే. అలాంటి ఆయన పక్కన నేను నుంచోవడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. జనాల కోసం ఇంత తపన పడే, ఇంత ఆలోచించే ఒక వ్యక్తి పక్కన ఆయన జీవించేటప్పుడు మేము కూడా ఆయన పక్కనే ఉంటూ ఇలా ఉన్నామని, అదే కుటుంబంలో పుట్టామని మీతో ఇలా పంచుకున్నందుకు చాలా అదృష్టంగా భావిస్తున్నాను. శంకర్ గారు ఎవరిని చూసి ఇలాంటి క్యారెక్టర్స్ రాశారో మీ అందరికీ తెలుసు. నిజ జీవితంలో శ్రీ పవన్ కళ్యాణ్ గారిని లాంటి వ్యక్తులు చూసి రాసిన క్యారెక్టర్ అది. సో చాలా థ్యాంక్ యూ. చాలా మాట్లాడాలనుకున్నాను కానీ ఇంకో వేదిక మీద మీరేం అనుకోకపోతే చాలా మాట్లాడతాను. బట్ ఈ ఒక్కసారికి నాకు కూడా వినాలని ఉంది మా డిప్యూటీ సీఎం గారిని, మా ఓజీని. ఓకేనా? థ్యాంక్ యూ బాబు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పవర్ స్టార్ మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని ఈ రకంగా కలుసుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. చాలా సంవత్సరాల తర్వాత కంగ్రాచులేషన్స్ సార్. ఇక్కడికి రావడం నాకు చాలా శంకర్ గారికి నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఎందుకంటే ఈ క్యారెక్టర్ చేయడం నాకు కూడా కొత్త, ఒక డేర్ చేశానని అనుకుంటున్నాను. ఆ డేరింగ్ నా మీద ఒక నమ్మకంతో ఈ క్యారెక్టర్ ఇచ్చిన శంకర్ గారికి మాత్రం నేను కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. నాకు మంచి క్యారెక్టర్ ఇచ్చారు. అలాగే దీంట్లో నటించిన నటీనటులు నిజంగా ఎస్జే సూర్య గారు ఎస్పెషల్లీ సార్, మీరు ఆల్రెడీ డైరెక్టర్గా చేశారు, ఒక ఆర్టిస్ట్గా మీ పక్కన చేస్తుంటే మీ దగ్గర నుంచి చాలా నేర్చుకున్నాం. ఎస్పెషల్లీ థ్యాంక్ యూ సార్. అలాగే అంజలి గారు మంచి క్యారెక్టరు, ఇలా చాలామంది, సముద్రకని గారు కానీ, తమన్ గారు మ్యూజిక్, అంతకుముందు నేను సరైనోడు కానీ, అఖండ కానీ, తర్వాత మళ్ళీ ఈ సినిమాలో ఆయన కూడా మంచి మ్యూజిక్ ఇచ్చారు. థ్యాంక్ యూ సార్. అన్నిటికంటే ముందు నేను ఎక్కువ టైం తీసుకోదలుచుకోలేదు, మా చరణ్ గురించి నేను మాట్లాడాలి. నేను రెండో సినిమా తనతో చేయడం, అంతకుముందు గోవిందుడు అందరవాడలో చేశాను, మళ్ళీ ఇప్పుడు చూశాను. అప్పటికి ఇప్పటికీ ఎంత చేంజ్ అంటే పర్ఫార్మెన్స్ లెవెల్స్, అంతకుముందు రంగస్థలం కానివ్వండి, తర్వాత త్రిపులారి కానివ్వండి, ఇప్పుడు ఈ సినిమాలో అంతకు మించిన పర్ఫార్మెన్స్ ఈ 2 క్యారెక్టర్ల ద్వారా, అప్పన్న క్యారెక్టర్, రామనందన్ క్యారెక్టర్ ద్వారా చూపించబోతున్నారు. నిజంగా ఇద్దరు
కలిసి చేస్తుంటే నాకు అన్నయ్యతో ఉన్నట్టే ఉంటుంది. ఆ మాటలు, ఆ నడవడిక కానీ నేను అన్నయ్యని చూసిన ఫీలింగే నాకు ఎప్పుడూ ఉంటుంది. నేను ఎన్నోసార్లు అన్నయ్య కూడా చెప్పాను నేను. సో వెరీ వెరీ హ్యాపీ. కానీ అన్నీ మారినాయి, కానీ ఒకటి మారలేదు. ఏంటంటే బిహేవియర్. ఆ బిహేవియర్ మాత్రం ఫస్ట్ ఎలా ఉన్నారు, అణిగిమణిగి ఎదిగిన కొద్దీ అణిగిమణిగి ఉంటాం అనేది నిజంగా చరణ్ ఎప్పుడు ఆ స్మైల్ అనేది ఆ ఫేస్లో ఉంటూనే ఉంటుంది. ఎవరిని చూసినా, నన్నే కాదు ప్రతి ఆర్టిస్ట్ని కూడా ఆయన ఇచ్చే గౌరవం చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. కీప్ ఇట్ అప్ చరణ్ గారు. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. ఈ సినిమా గేమ్ చేంజర్ సినిమా. నాకు తెలిసి మొన్న ఆల్రెడీ డలాస్ ప్రోగ్రాంలో సుకుమార్ గారు చెప్పారు ఈ సినిమాకి నేషనల్ అవార్డు రావాలని. డెఫినెట్గా ఈ సినిమాకి నేషనల్ అవార్డు వస్తుందని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే దగ్గరుండి నేను చూశాను, డబ్బింగ్ చెప్పాను కాబట్టి మీ పర్ఫార్మెన్స్ లెవెల్స్ ఎక్కడికో వెళ్ళింది. డెఫినెట్గా ఈ సినిమా విజయవంతం అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇంకెవరన్నా మర్చిపోయింటే క్షమించండి. మరొకసారి కళ్యాణ్ గారికి థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ శ్రీకాంత్ గారు. ఏం పర్లేదు, సక్సెస్ మీట్ లో మిగిలిన పేర్లు అన్నీ కూడా చెప్పేసుకోవచ్చు. అండ్ వెయిటింగ్ టు వాచ్ యూ ఇన్ థియేటర్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్ని ఒక మలుపు తిప్పినటువంటి నాయకుడు, పేదవాడి కంట కన్నీరు తుడవటమే రాజకీయ లక్ష్యంగా రాజకీయాల్ని నడుపుతున్నటువంటి నేత. అన్నిటికంటే మించి ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం రావటానికి కీలక పాత్రధారి, అంతకు మించి సూత్రధారి అయినటువంటి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ, అదేవిధంగా సినిమాకి కూడా పరిణితిని ప్రదర్శిస్తూ ఒక అద్భుతమైనటువంటి నటుడుగా, తండ్రికి తగ్గ వారసుడిగా తెలుగు సినీ చరిత్రలో తనకంటూ ఒక ప్రత్యేక పేజీని లిఖించుకునే విధంగా అద్భుతమైనటువంటి నటనా కౌశలాన్ని ప్రదర్శిస్తున్నటువంటి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు, వీరిద్దరూ కలిసి ఒక వేదికను పంచుకోవటం, అది ప్రధానంగా అద్భుతమైనటువంటి గోదావరి నదీ తీరాన వెలసినటువంటి రాజమహేంద్రవరంలో జరగటం మనందరికీ కూడా ఆనందదాయకమైనటువంటి విషయంగా ఈ సందర్భంగా మనవి చేస్తూ, ముఖ్యంగా ఇవాళ ఈ రాష్ట్ర రాజకీయాల్లో కీలకమైనటువంటి మార్పులు తీసుకురావడానికి ముఖ్యమైనటువంటి విషయం, తెలుగు సినిమా ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక అంశాలని స్పృశించే విధంగా ఒక ప్రత్యేకతను తీసుకురావాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, దానికి కళల పట్ల, భాష పట్ల ప్రత్యేకమైనటువంటి అభిమానం ఉన్నటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కలిసి రాబోయే రోజుల్లో ఒక గొప్ప చిత్రాన్ని ఆవిష్కరిస్తున్నటువంటి సందర్భంలో అందరికీ ఒక్కటే మనవి చేస్తున్నాను. రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రంలో ఎవరైతే నిర్మాతలు, దర్శకులు, సినిమా పరిశ్రమకు సంబంధించిన వారు ఉన్నారో వారందరికీ కూడా ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో ఒక సరైనటువంటి సినిమా పాలసీని తీసుకురావడానికి కూడా ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉందనేటువంటి మాటని మనవి చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అందాల హరివిల్లు, అనేక రకాలైనటువంటి ప్రకృతి సౌందర్యాలతోటి అలలారుతున్నటువంటి అద్భుత దృశ్య కావ్యం ఆంధ్రప్రదేశ్. అటువంటి ఆంధ్రప్రదేశ్లో మీరు ఇప్పటికే చాలా చక్కటి చిత్రాలను తీస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి అందాలని మీరు సెల్యులాయిడ్ మీదకి తీసుకొస్తా ఉన్నారు. అయితే మిమ్మల్ని అందరినీ కోరేది, ముఖ్యమంత్రి గారి తరపున, ఉప ముఖ్యమంత్రి గారి తరపున నిర్మాతల్ని, దర్శకుల్ని కోరేది, ఇక్కడ కూడా సినిమా పరిశ్రమకు సంబంధించినటువంటి మౌలిక సదుపాయాలు కల్పించడంలో మీరు ముందుకు రండి. ప్రభుత్వం ఇప్పటికే టూరిజంకు ప్రత్యేక పాలసీ ఏర్పరిచినట్లుగా, ఇండస్ట్రీస్కి ప్రత్యేక పాలసీ ఇచ్చినట్లుగా సినిమా పరిశ్రమ కూడా ఒక ప్రత్యేక పాలసీ ఇచ్చి మిమ్మల్ని ప్రోత్సహించడానికి సిద్ధంగా ఉందనేటువంటి మాటని ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ, ముఖ్యంగా ఇవాళ దేశంలోనే అత్యంత గొప్ప డైరెక్టర్గా పేరు పొందినటువంటి శంకర్ గారి దర్శకత్వంలో ఒక అద్భుతమైనటువంటి చిత్రం గేమ్ చేంజర్ అనేటువంటి సినిమా రాబోయే రోజుల్లో
తెలుగు సినిమా చరిత్రలోనే గేమ్ చేంజర్గా నిలబడాలనేటువంటి మాటని ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ సినిమాకు పనిచేసినటువంటి మొత్తం క్రూ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ అద్భుతమైన సంగీతం అందించినటువంటి తమన్ గారికి ప్రత్యేక ప్రశంసలు తెలియజేసుకుంటూ మనందరం కలిసి ఆంధ్రప్రదేశ్లో కూడా తెలుగు సినిమా పరిశ్రమ 10 కాలాల పాటు నిలబడే విధంగా వేళ్ళూనుకునే విధంగా కృషి చేయాలనేటువంటి మాటని తెలియజేసుకుంటూ సన్మిత్రులు నిర్మాత దిల్ రాజు గారికి ఆల్ ది బెస్ట్ చెప్తూ మీలాంటి నిర్మాతలందరూ కలిసి ఆంధ్రప్రదేశ్ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. జై హింద్, జై జనసేన. థ్యాంక్ యూ సార్.